జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసానికి గాను సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి కనుక ఒక మారు పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ ఆగస్టు నెలంతా కూడా వృషభ రాశిలో అనగా దశమ భావంలో సంచారం కొనసాగించడం, అలాగే మిథున రాశిలో అనగా లాభభావంలో సంచారం కొనసాగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి సింహరాశి వారికి వృషభ మిథున రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో ఈ కుజుడు సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా భూ వాహన లాభాలు కానీ సౌఖ్యాలు కానీ అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా సింహరాశిలోను, ఆ తర్వాత ద్వితీయ భావం కన్యారాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాల విస్తరణకు ఇది తగినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా సింహరాశిలోను, ద్వితీయ భావం ఉన్నటువంటి కన్యారాశిలోను ఆయన సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబ సౌఖ్యము మీరు అందుకోగలుగుతారు ఈ శుక్రుని యొక్క అనుకూల వాతావరణం వల్ల. అలాగే షష్టమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా వక్రించి షష్టమ భావం అయినటువంటి మకర రాశి వైపు తన దృష్టిని సారించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు ఈ సింహరాశి వారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను లాభాలను అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. మరి 2024 ఆగస్టు మాసానికి గాను ఈ సింహరాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని, లాభాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే మిగతా 4 గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ సింహరాశి వారు 2024 ఆగస్టు మాసానికి గాను ఈ ప్రతికూల గ్రహాలు వేటిని అని గన పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు కర్కాటకంలో వ్యయములో సంచారం కొనసాగించడం, ఆ తర్వాత జన్మరాశిలో అనగా సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నూతన ఉద్యోగాల వల్ల స్థానచలనం కానీ లేకపోతే నూతన గృహానికి ఉన్నటువంటి గృహం నుంచి స్థానచలనానికి కానీ అవకాశం కనిపిస్తుంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు దశమ భావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ సింహరాశి వారికి ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులు జరగకపోవడం, అధిక శ్రమ, అలసట, ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆలోచనలు ఏవి కూడా కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగించే వాతావరణం ఈ దశమ గురువు వల్ల వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ద్వితీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. కుటుంబపరమైనటువంటి నిరాశనం, మాటల వల్ల అపార్థాలను, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అసౌకర్యాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది కనుక ఈ రాహువు అష్టమ కష్టాలని అనగా అనవసరమైనటువంటి సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని, చిన్న చిన్న అవమానాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ సింహరాశి వారికి 2024 ఆగస్టు మాసానికి గాను రవి, గురువు, కేతువు, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని, ఇబ్బందుల్ని ఇస్తున్నాయని చెప్పవచ్చు. మరి తప్పనిసరిగా ఈ 4 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ సింహరాశి వారు 2024 ఆగస్టు మాసానికి గాను ద్వితీయ భావంలో సంచరించే కేతువు కోసం, అష్టమ భావంలో సంచరించే రాహువు కోసం శ్రీ కాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే గురుచరిత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. ఆదిత్య హృదయం నిత్యం చదువుకోండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. గురువారం రోజు 1 కేజీ శనగలు గురువులకు దానం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.